కత్తి పేరు దగ్గర ఉంది కానీ ఎవరి దగ్గర లేదండి. కానీ ఇంత సన్నందులంట. అంటే ఏ సన్నందులు? ప్రార్థనా జీవితం, ప్రార్థనలు. ఒక మా దగ్గర విశాఖలో ఒక ఆయన ఉండేవాడు, పట్ల చేసేవాడు. ఆయన ఏం చేశాడంటే ఒక రోజు రోడ్డు మీద ప్రార్థన పెడుతుంటే మన పాత దగ్గర వచ్చి కూర్చున్నాక సాతాను కొండచెల వచ్చి ఆయన మెడ చూసేసాను రాత్రి దర్శనం. నేను వచ్చి ఆ కొండచెల ఇప్పి పారేసానంట. అన్నా నువ్వు దర్శనంకి వచ్చావన్నా, ఆ సాతాను ఎప్పుడైతే చుట్టుకున్నదో తిప్పేసావో అప్పుడు నాకు ప్రశాంతంగా ఉందన్నా, బాగుందని అప్పుడు పాలయ్యాయి. పాత పద్ధతులు మీరు ఎవరు లేరు. అప్పుడు పాత పద్ధతిలో వచ్చినప్పుడు పాలైతే వాక్యం చెప్తున్నాడు ప్రార్థన అన్నా నీకు మరి చెప్పాలన్నా, అలా ఉండాలన్నా. వాక్యం అంటే ప్రార్థన అంటే ఆసక్తి అంటే ఇలా ఉండాలన్నా అని సెగపోయేవాడు. నేను అనుకున్నాడు పోలేటప్పుడు పొగడతలు ఇదిగో మనకి మన భక్తి మనకు కష్టం ఉండాలి కానీ ఒకరు చెప్పిన మాట నేను తప్పుడన్నా. ఒకరోజు వదిలిగారికి వెళ్ళి అన్నాడు, అమ్మా ఇంతమంది సేవకులు చూసాం కానీ ఇస్సాకు ఒక ఆయన ఉన్నాడు, అడ్రస్లు వచ్చాట. ఆయన మనిషి ఏమో రూపుగా ఉండడం పోలిక బాగోదు. అయితే ఆయన ఉన్నది ఏంటంటే ప్రార్థన చేయగలిగే దేవుడు కార్యం చేస్తాడమ్మా. ఇది చూసాను ఆయన మంచి ప్రార్థన పడి వదిన నువ్వు కూడా ఒకసారి వచ్చి ప్రార్థన చేసుకో అన్నాడు. అంటే అప్పుడు అనుకుంది నిజమే, మధ్యలో ఇంత బాగా చెప్తుంటే ఒక ప్రార్థన పడేమో ఆయన ప్రార్థన చేసుకుందాం అని. తర్వాత ఈ సంభాషణ జరిగిన బాబు ఇస్తాకు ప్రార్థన చేయమంటే నాకు ప్రార్థన రాదు అన్నట్ట. నీకు ప్రార్థన నేర్పినాడు ఆయన దగ్గర, నీకు ప్రార్థన నేర్పినోడు ఎప్పుడు దగ్గర ఎవరంటే వాళ్ళు ఉన్నారు, యుద్ధ సంబంధులు ప్రార్థన ఉన్నారు. నీకు ప్రార్థన నేర్పినోడు ఆయన దగ్గర అంటే అమ్మ వదిన నన్ను మాట్లాడే పనులు కానీ ఆయన మాట్లాడే సహించలేను, ఇప్పుడే సొంతం అన్నాడు. సరే వచ్చి ఆ రాత్రంతా బట్టలు పట్టడం చేసి వచ్చి అన్న మట్టికి రావాలి, మా వదిలిగారికి కూడా మాట చెప్పాలి. అది ఏమిటో బాబు ఏం జరిగింది అంటే ప్రార్థన చేయమందని చేయలేదు అంటే నీకు ప్రార్థన నేర్పుతున్నాడు ఆయన దగ్గర ఉంటాయి అది నువ్వు రావాలంటే ఆమె చెప్పి మనకి అంటే ఆమె చెప్పిన మంచిదే మరి నువ్వు ఏం నేర్చుకోలేదు, ప్రార్థన నేర్చుకోవాలా, అనుకుని నేర్చుకోవాలా, ఆలోచన నేర్చుకోవాలా. నా ప్రియ సహోదరుడా, మనము ఎప్పుడైతే ప్రార్థన పనుల దగ్గర ఉంటామో మన ఆసనంతా దేని మీద ఉండాలంటే ఆ వాక్యం మీదను, ఆరాధన మీదను, ఆయన తలంపు మీదను, పాటల మీదను ధ్యానం చదవాలి. అంటే వీళ్ళు ఏం చేస్తారు, కేకలు వేశారండి. ఎక్కడ వేశారు కేకలు? ఆత్మతో దేవుడి కార్యం చేయాలని కేకలు వేశారు. చూడండి, కేకలు వేశారు. అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ వెలుకో కోటను కూర్చొని, వెలుకో అంటే సామాన్యం కాదు, యోర్దాను జయించడం సామాన్యం కాదా, యోర్దాను మునిగించడం యేసుతో ప్రార్థించడం కాదు, దానికి నియమాలు ఉన్నాయి. యోర్దానుగా పాపంతో కూడి ఉంది, ఆ పాపను తొలగించుకోవాలి, దేవుడు నప్పించాలి, ప్రార్థన చేయాలి, నీ ప్రార్థన దేవుడు ఆలకించాలి. అప్పుడే కార్యాలు ఏది చేసావో ఏది అడిగావో ఆయన ఖచ్చితంగా చేస్తాడండి. అందుకని కూలిపోయాను అన్నాడు. ఇంకొక వచ్చిన ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. అంటే కారణం ఏంటి? కూడకపోతే పట్టుకోలేరు. నువ్వు అనుకున్న కోరిక జరగాలి అంటే ఈ రోజున ఈ ఉపవాస ప్రార్థనలో దాని కొంతమంది కోరికలు మరి ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు, ఆ బలి గురించి దాని గురించి ఒకవేళ అవకాశం. మనం కోరుకున్న కోరిక ఏంటంటే నా జీవితం బాగోవాలి బాబు, నేను ప్రార్థన చేస్తే కార్యం జరగాలి బాబు, నేను ఆలోచన చేస్తే పరిశుద్ధ దేవుడు మహిమర్చాలి బాబు, దేవుడు ఎక్కడికి పాటుపడినా అక్కడ ఘనంగా ఉండాలి బాబు అనాలి. ఏంటది? అనుభవ అనురాగం